ఆవిడ దేనికోసం వచ్చారంటే చెప్పించాము మరి అంటే సన్నగా మీరు వచ్చినప్పుడు మైకిల్ చిన్న మైకిల్ ఇదే గొడవ అందువల్ల నేను చూడలేదు. ఈ రోజు తెలిసింది నాకు. చూసి నేను సార్ని కలవడానికి వచ్చానండి. అదే డప్పారావు గారు మా బంధువు, ఆయన మా కుల పెద్ద. అయినా నేను ఫోన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఎప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడలేదు, ఆయన కూడా నాతో మాట్లాడలేదు. ఎందుకంటే తరచుగా కలుస్తూ ఉంటాను. అందువల్ల ఇప్పుడు ఆయన గౌరవానికి భంగం కలిగించడానికి, నా పేరును వాడుకుని నా గౌరవానికి భంగం కలిగించడానికి కారణమైన వాళ్ళు ఎవరో బయటికి రావాలండి. నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. సార్తో ఒక మాట చెప్పి వెళ్దామని. ఏమండి ఆరోపణలు అంటున్నారు కదా, ఆరోపణలే. అది కుటుంబ గొడవ. కోర్టులు ఉన్నాయండి, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు, చూసుకుంటారు. మేము అక్కడే తెలుసుకుంటాం. దాడి చేశారు మా కోడలు తరపు వాళ్ళు. అదంతా కోర్టులో తెలుస్తామండి. ఎందుకంటే పోలీసులు ఉన్నారు కదా, కేసులు కట్టారు, చూసుకున్నాం. దానికి ఆదిరెడ్డి అప్పారావు గారికి ఆయన్ని లాగి వాడుకుంటున్నారు. ఎందుకు కనబట్టలేదు? ఈ లోగులు పైకి ఎత్తించాడు. అది నాకేం సంబంధం? నా కొడుక్కి కోడలికి సంబంధించిన విషయం, నాకు సంబంధించింది కాదు అది. ఎందుకంటే పిల్లలకు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తాం? బాగోవాలని చేస్తాం. వాళ్ళకి నచ్చకపోతే అవాకులు చవాకులు మాట్లాడేసి అందరి మీద అలా రాజకీయంగా మరి ఇది మీ గొడవ ఇదిలో పడింది కదా. రాజకీయ కులవడం ఏంటండి? ఆదిరెడ్డి అప్పారావు గారు అంత పెద్ద మనిషి. ఆయన రాజకీయ జీవితానికి తెరవేయడం కోసం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మా పేరు అడ్డు పెట్టుకుని మేము ఊరుకోం. ఎందుకంటే ఆయన గౌరవాన్ని కించపరిచారు, మా గౌరవాన్ని కించపరిచి మీడియాలో ఏవో వారం రోజుల నుంచి చేస్తున్నారట. నాకు తెలియదు. మాట్లాడిన వీడియో ఆడియోలు ఎవరు ఇచ్చారు? మీరు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? అసలు నేను మాట్లాడలేదంటే వైసీపీ వాళ్ళకి ఇచ్చానంటారేంటండి? అసలు నేను ఎప్పుడూ ఆయనతో ఫోన్ మాట్లాడలేదు. అయినా నాతో ఫోన్ మాట్లాడే సందర్భం ఎప్పుడూ రాలేదు. ఆయన కుటుంబ పెద్ద, మేము ఎప్పుడూ ఆయన కలుస్తూ ఉంటాం తరచు. అందువల్ల నేను ఆయన్ని ఈరోజు తెలిసి ఆయన ఒకసారి మాట్లాడి నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. మిమ్మల్ని నన్ను అన్పాపులర్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరో బయటికి రావాలి అని చెప్పి నేను వచ్చానండి. ఈ లోపల మీరందరూ